పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సంజయ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్పై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మేడిపల్లి సత్యం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కోదండరాం కాంగ్రెస్ టీడీపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ పనితీరును ప్రశంసించకున్నా సూచనలు చేస్తే బాగుండేదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నారాయణ, జడ్పీటీసీ ప్రశాంతి, దామోదరరావుతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న జగిత్యాల తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఏజెంట్ అక్కడ రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ రాసిస్తే ఇక్కడ వచ్చి మన గౌరవ ఎంపీ, ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో లాఠీ దెబ్బలు తిని ఎన్నో రోజులు జైళ్ళలో ఉండి రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆపి మెమోరాండం సమర్పించి జైలు పాలైన సుమన్ గురించి రకరకాలుగా మాట్లాడిన జగిత్యాల. వాస్తవానికి ఆ మాట్లాడిన వ్యక్తిని కూడా జగిత్యాల పేరు కూడా ఎవరో తెలియదు. ఎక్కడో చొప్పదండి నియోజకవర్గంలో వచ్చిండట, పోటీ చేసిండట, పోయిండట. కానీ మా సుమన్ పేరు ఉద్యమాలన్నప్పటి నుండి, చదువుకున్నప్పటి నుండి ఒక కత్తి లాంటి యువకుడు, చురుకైన వాడని చెప్పి, ఉద్యమం కోసం ప్రాణాలైనా అర్పించడానికి రెడీ ఉన్నాడని చెప్పి అందరికీ తెలుసు. ఆ విధంగానే కేసీఆర్ గారి కుటుంబం కూడా అనుబంధంతో ఉన్నాడు, ఆత్మీయతతో ఉన్నాడు, ఒక కుటుంబ సభ్యుడిలాగా ఉన్నాడు. సభ్యత లేని అని పేరు దిద్దామంటే కూడా నాకు మంచి అనిపిస్తలేదు అని మాట్లాడిన భాష. ఆ మేడిపల్లి సత్యం అట, చొప్పదడికలు పోటీ చేసిందట, రకరకాలుగా ఏదో సేవలు చేస్తాడని మాట్లాడి. సేవలు కాదు, ఆయన ఒక కుటుంబ సభ్యుడు. కేసీఆర్ గారి కుటుంబంలో ఒక సభ్యుడు మన బాల్క సుమన్ గారు. ఇక రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అది రాసుకొచ్చాడు, చదివిపోయాడు. దాంతోపాటు కోదండరామును విమర్శిస్తాడా అని చెప్పి ఒక మాట మాట్లాడు. కోదండరాము గారంటే అందరికీ గౌరవమే, ఉద్యమ కాలంలో కానివ్వండి, తెలంగాణ వాళ్ళందరికీ కూడా గౌరవమే. కానీ ఆ గౌరవం చేతులా పొడగొట్టుకున్నాడు కోదండరాము గారు. మరి కోదండరావు గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందో అర్థమవుతుంది, మొత్తం మర్చిపోయింది. మన రైతుల గురించి పట్టించుకోడు, ప్రాజెక్టులు ఎందుకంటాడు, ఉద్యోగాల విభజన అవుతుంటే దాని గురించి పట్టించుకోడు, కమల్నాథన్ కమిటీ రిపోర్ట్ ఏమైందని కేంద్రంకి పోడు, హైకోర్టు విభజన అవుతుంటే న్యాయవాదులంతా ధర్నాలు చేస్తే ఎక్కడ సరిగా కనబడాడు. ఇప్పుడు ఏదని ఉంటే ప్రభుత్వాన్ని విమర్శించాడు, ఒకటే పని పెట్టుకున్నారు. పత్రికల్లో చూస్తూ ఉన్నారు, చాలామంది అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా, ఈయన కాంగ్రెస్ ఏజెంట్ అయినా తెలుగుదేశం ఏజెంట్ అయినా ఎందుకు ఇంత నిరాశ నిస్పృహలకు పడిపోయి వాళ్ళ దాంట్లో పడిపోయి. అంతేగాని కోదండరాం మీద ఎవరికో గౌరవం లేక కాదు. కోదండరాం అంటాడు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 8,000 ఉద్యోగాలు ఇచ్చినాయి. మరి అందుకే మా సుమన్ గారు కోదండరాంను విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ 24,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. కాబట్టి ఒక యువకుడైన మన ఎంపీ, గౌరవ ముఖ్యమంత్రి గారంటే అభిమానంతో ఉన్నాడు. 20,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు క్రమబద్ధీకరణ చేయబోతుంది ప్రభుత్వం. ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్లలో 15,000 ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని చెప్పి తీసి రేపు చెప్పబోతా ఉంది, ఇవ్వబోతా ఉంది. ఇంకా కూడా ఉద్యోగుల విభజన కాలేదు. ఉద్యోగుల విభజన కాకుండా మనం ఎప్పటికప్పుడు ఇవ్వలేము. 1,250 మంది ఎలక్ట్రిసిటీ ఉద్యోగులను, ఆంధ్రాకు పోయే వాళ్ళను ఇప్పటికి కూడా మన ప్రభుత్వం నెలకు 70 నుంచి 1,20,000 వరకు ఇచ్చుకుంటే వాళ్ళని సాగుతూ ఉంది. ఇంకా విభజన కాక అంత భారం మన ప్రభుత్వమే పడుతూ ఉంది. ఇంత కష్ట నష్టాలకు, ఒడిదొడుకులకు పాటుపడుకుంటూ కూడా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు, కానీ ఈ నాయకులు అర్థం చేసుకుంటలేదు. ఇంకొక మాట మాట్లాడతారు, జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ ఎన్నటికీ రాదు, 2006లో కూడా రాలేదండి. 2006లో కూడా గట్టి పోటీ ఇచ్చింది, మొన్న కూడా గట్టి పోటీ ఇచ్చింది. నాకు తెలియదేమో, తెలుగుదేశం పార్టీకి ఎక్కడుందో వాళ్ళే తెలుసుకోవాలి. ఎన్ని ఓట్లు వచ్చినాయి ఒకసారి చూసుకోవాలి. పోయిన ఎలక్షన్లో 2014లో కూడా అసలు తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకులు చంద్రబాబు నాయుడు గారితో ఉన్న అనుబంధంకో లేకపోతే ఇంకెందుకో దాన్ని పట్టుకున్నారు తప్ప అసలు పార్టీ అనేది అసలు బతికిలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద కూడా అదొక వెంటిలేటర్ మీద ఉన్నది. ఏ దిక్కు దివాణం లేక ఉత్తరప్రదేశ్లో
అఖిలేష్ యాదవ్ పక్కకు పడి తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ. స్వతంత్రంగా పోటీ చేసే పరిస్థితి లేదు. సగం సీట్లు అడిగిన దాఖలు లేవు. ఇచ్చినండి తీసుకొని వెనుకబడి తిరుగుతున్నాడు. ఆ పార్టీలు ఉంటాయి కానీ టీఆర్ఎస్ పార్టీ ఉండదు అని చెప్పి మాట్లాడు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుస్తాడని చెప్పి నేను ఇక గంట పడలేదు. మరి ఈ విధంగా జగిత్యాల ప్రజలు కూడా సరిగా గుర్తుపట్టిన నాయకులు, కిరాయి నాయకులు చాలామంది వచ్చి ఉద్యమాలలో ఉన్న వాళ్ళను, ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో ఏదైతే బంగారు తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందో దానికి ఆకర్షితులై ఇప్పుడు పార్టీలో పనిచేస్తున్న వాళ్ళను విమర్శించడం తగదు. మీరు తెలంగాణ బిడ్డలైతే తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ యువత కోసం, తెలంగాణ రైతాంగం కోసం ప్రభుత్వానికి సహకరించండి, సలహాలు ఇవ్వండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నోరున్నదని మాట్లాడొద్దు. ఈ ప్రభుత్వం నిన్ననే చూసినాం, బీసీ విద్యార్థులకు 119 గురుకుల పాఠశాలలను ప్రవేశపెట్టబోతా ఉంది. దాంట్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జిగా కవితక్క గారి సలహా తీసుకొని అల్లీపూర్లో ఒక 10 ఎకరాలలో బీసీ గురుకుల పాఠశాలను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నామని చెప్పి తెలియదు. ఈ రకంగా పనిచేస్తున్న ప్రభుత్వం, మరి అలాంటి ప్రభుత్వాన్ని విమర్శించొద్దు. విమర్శించే బదులు తెలంగాణ బిడ్డలుగా సలహాలు ఇవ్వండి, అభివృద్ధికి సహకరించండి.